సర్వాధికారి సర్వసృష్టికర్త జయరక్షకుడా నిఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ హెచ్చిస్తూ పూజిస్తూ నిన్ను మహిమపరుస్తూ దేవా నీ కృపాసనకు వస్తున్నాం దేవా. అందును బట్టి నీ వందనాలు. ఈ దినము ప్రభా మరి యెహోవా ఈరే అని దేవా ఇటు పరిచర్యలో సమకూర్చిన దేవాన్ని సహాయం ఈ రీతిగా దేవాను సమకూర్చుని ప్రేమ కొరకే వందనాలు. ప్రపంచంలో అన్ని దేశాల్లో స్త్రీల హక్కులు విషయంలో ప్రభుత్వం వారికి మేలు చేసినట్లుగా వారికి ఉన్న హక్కులు వినియోగించడానికి వారికి సహాయం చేయనట్లుగా సహాయం చేయి. ముస్లిం దేశంలో స్త్రీలకు స్వేచ్ఛ వారి హక్కులను వారికి అప్పగించినట్లుగా వారికి సహాయం చేయనట్లుగా సహాయం చేయి. వారికి విద్య వైద్య రక్షణ కొరకు ప్రభుత్వం వారికి సహాయం చేయలాగున అయా నీ నామంలో ప్రార్థిస్తున్నాను. కనికరించు. ఈ సమయంలో నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుని సేవ చేయరమ్ము ఓ యవనుడా, ప్రబల చేయు ప్రభు సువార్తకిమ్ము నీ బలం. శుభమనిచ్చు సేవ చేయు యువజనాలకి, శుభమనిచ్చు సేవ చేయు యువజనాలకి. యేసుక్రీస్తు శిలువ పైన మరణమాయను, చేసెను పాపికి గొప్ప విడుదల. యేసుక్రీస్తు శిలువ పైన మరణమాయను, చేసెను పాపికి గొప్ప రక్షణ. నొసగను మానవులకు నిత్య జీవము, నొసగను మానవులకు నిత్య జీవము. వాసిగా ప్రజలలో తెలియజేయవా, వాసిగా ప్రజలలో తెలియజేయువా. ప్రభుని సేవ చేయరమ్ము ఓ యవనుడా, ప్రబల చేయు ప్రభు సువార్తకిమ్ము నీ బలం. శుభమనిచ్చు సేవ చేయు యువజనాలకి, శుభమనిచ్చు సేవ చేయు యువజనాలకి. పాప వస్త్రములను తీసి ప్రభువు క్రీస్తుడు తాపగ్రాయు ఆయను యవనుడా. పాప వస్త్రములను తీసి ప్రభువు క్రీస్తుడు తాపగ్రాయ ఆయను ఓ యవనుడా. కప్పెను రక్షణ వస్త్రము నీకు, కప్పెను రక్షణ వస్త్రము నీకు. తప్పక ప్రకటింపవా గొప్ప రక్షణ, తప్పక ప్రకటింపవా గొప్ప రక్షణ. ప్రభుని సేవ చేయురమ్ము యవనుడా, ప్రబల చేయు ప్రభు సువార్తకిమ్ము నీ బలం. శుభమనిచ్చు సేవ చేయు యువజనాలకి, శుభమనిచ్చు సేవ చేయు యువజనాలకి. పాదములకు సువార్తనే చెప్పులొసగను, హృదయమందు శాంతి ఆనందముసగను. పాదములకు సువార్తనే చెప్పులొసగను, హృదయమందు శాంతి ఆనందముసగను. శోధనా బాధలెన్ను నీకు ఉన్నను, శోధనా బాధలెన్ను నీకు ఉన్నను. నాదుని సువార్తను బోధపరచవా, నాదుని సువార్తను బోధపరచవా. ప్రభుని సేవ చేయురమ్ము ఓ యవనుడా, ప్రబల చేయు ప్రభు సువార్తకిమ్ము నీ బలం.
శుభమనిచ్చు సేవ చేయు యువజనాలికి, శుభమనిచ్చు సేవ చేయు యువజనాలికి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులం కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడిన ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తు నందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబట్టుకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచున్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడిని తీర్చబడడు గదా. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రాతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ అన్యులకు దేవుని వాక్యాన్ని ప్రేమించి వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృపలో గలతీ సంఘమునకు రాసిన ఈ ఉత్తరాన్ని గురించి 2వ అధ్యాయంలో చివరి వర్తమానాన్ని మనము వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనల్ని సహాయం చేసిన దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. ఈ యొక్క 2వ అధ్యాయం గలతీ పత్రిక సంఘానికి రాస్తూ పౌలు మరి కేఫా అపరాధిగా తీర్చబడినప్పుడు కూడా ముఖాముఖిగా అతన్ని ఎదిరించి అతనిలో ఉన్న అతనితో పాటు బర్నబా అనేక మంది యూదులు కూడా మరి వారి జీవితంలో తప్పిపోయిన వారిని మరి పౌలు హెచ్చరిక చేసినట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. కనుక వారు గమనించినట్లుగైతే వారు దేవునికి వాక్యాన్ని విషయంలో వారు తప్పిపోయి ఆయనకి విరోధంగా జీవించినప్పుడు పౌలు వారిని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఇక్కడ 2వ వచనం మనం చూస్తే 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవటం చూచి నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పింది ఏమనగా, నీవు యూదుడు అయ్యుండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతము చేయుచున్నావు కేఫా? కనుక నీవు యూదుడు అయ్యుండి యూదుల వలె ప్రవర్తింపక అన్యజనుల వలె ప్రవర్తించి అన్యజనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎలాగ నువ్వు చెప్తావు అని పౌలు కేఫాను హెచ్చరిక చేస్తూ వచ్చాడు. అనేక మంది యూదులు కేఫాతో తప్పిపోయారు. బర్నబా కూడా వారు మోసములో తప్పిపోయాడు. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా చాలామంది క్రైస్తవులు 3 ఉన్నారని చెప్పాను. 1 నమ్మకార్థ క్రైస్తవులు, 2 ఆయన విరోధంగా విశ్వాసులు, 3వది ఆయన విరోధంగా సేవ చేసేవారు. యోగ్యులైన వారు ఎవరు? ప్రకటన 20:15 ప్రకారముగా ఎవరి పేరైతే జీవగ్రంథమందు రాయబడతాదో ఆ విశ్వాసులు మాత్రమే పరలోక రాజ్యానికి, ఏ సేవకుని పేరు జీవగ్రంథమందు రాయబడతాదో వారు మాత్రమే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉంటారని పలుమార్లు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కానీ ఇక్కడ చూసినట్టుగా యూదులు కాకయే యూదులమని చెప్పుకోవడానికి కనుక ఇక్కడ చూస్తే వాళ్ళు ఎందుకు నువ్వు బలవంతం చేయుచున్నావు, నువ్వెందుకు వారు చేసిన తప్పిదములో నువ్వు కూడా తప్పిదము చేస్తున్నాయి కనుక కేఫా అపరాధమును పౌలు హెచ్చరిక చేసి ముఖాముఖి హెచ్చరించినట్లుగా మనం చూసాం. 15వ వచనం చూస్తే, మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. కేఫా మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులు మనము కాము. ప్రపంచంలో ఎంతోమంది ప్రపంచంలో ఉన్న వారు అందరూ అన్యులే, కానీ యేసుప్రభువు వారు యోధా వంశం నుంచి వచ్చిన వారు మాత్రమే యూదులు. యేసుప్రభువు వారు యూదుడు, పేతురు యూదుడు, కేఫా యూదుడు. కనుక అక్కడ యెరూషలేములో ఉండి కనుక మరి ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన వారు కూడా ఈరోజు వరకు కూడా భారతదేశంలో కూడా యూదులుగా ఉన్నవారు ఉన్నారు. కనుక యూదులు అన్యులు కారు, అన్యులు యూదులు అవ్వడము అసంభవం. కనుక వారు జీవితంలో ఉద్దేశాలు వేరే. వారికి ప్రభు వాగ్దానం ఇచ్చాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి
ఈరోజు ప్రపంచం ముగింపు వరకు కూడా నేను యాకోబు దేవుడు వాగ్దానం, నువ్వు మనుషులతో పోరాడి జయముందావు, దేవునితో పోరాడి జయముందావు గనక ఇకబట్టి నీవు యాకోబు కాదు ఇశ్రాయేలు అని చెప్పి ఈరోజు యూదుల్ని ఇశ్రాయేలు దేశముగా దేవుడు వారిని దీవిస్తూ వచ్చాడు. కనుక ప్రభు ఇక్కడ చూసినట్లయితే మనము జన్మ వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము అని కేఫాను హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఎడుతున్నాను నిజమైన సేవకుడిగా, నిజమైన విశ్వాసిగా నువ్వు బ్రతకాలి తప్ప సమాజాన్ని, మనుషుల్ని, పరిస్థితుల్ని చూసి నిజమైన విశ్వాసగా ఉన్న, నిజమైన సేవకుడిగా ఉన్న నువ్వు ఆయన విరోధంగా సేవ చేసిన సేవకులతో, ఆయన విరోధంగా జీవించిన విశ్వాసులతో, ఆయన విరోధంగా జీవించిన క్రైస్తవులతో నీవు కూడా మిళితమైపోయి వారికి భయపడి నీవు కూడా లోకానుసారమైన కులాచారంగా ఈ లోక సాంప్రదాయాలు, కులము, కట్టుబాటులు, ఈ లోక పద్ధతులు, సంఘములో నీ ఇష్ట మనుషుల యొక్క పాలన, మనుషుల జ్ఞానము, భార్య చెప్పినట్లుగా లేదా ఒక సంఘ విశ్వాసం చెప్పినట్టుగా లేదా కొడుకు చెప్పినట్టు, కూతురు చెప్పినట్లుగా నిర్దనాన్ని వారి పిల్లలే సంఘాన్ని నడిపించి వారి ఇష్టారాజ్యముగా ఆ రోజులు కాదు ఈ రోజులు కూడా చాలామంది ఆయన విరోధముగా పాపము చేసినట్లుగా దైవ క్రమాన్ని తొలగించి యూదులు కాకియ యూదులమని చెప్పుకుని వారుగా చాలామంది అగపడుతున్నారు. దేవుని పిల్ల కాకుండానే దేవుని పిల్లమని చెప్పుకుని వారు ఆ రోజులు కాదు ఈ రోజులు కూడా చాలామంది ఉన్నారనేది పౌలు, కేఫాను, బర్నబాను కొంతమందిని హెచ్చరిక చేసి మనము అన్యజనుల్లో చేరిన పాపులము కాము, మనము యూదులమి అని స్పష్టముగా పౌలు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. చూడండి 16వ వచనం చూస్తే, మనుషుడు యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలమనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందుల విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ఇక్కడ గమనించినట్లయితే ధర్మశాస్త్రము ప్రకారంగా ఒక స్త్రీ వ్యభిచారం చేసిన రాజు చంపాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి ఏ పని చేయకుండా ఉన్నట్లయితే ఇతడు మా కుమారుడు కానీ ఇతని ద్వారా మాకు ప్రయోజనం లేదంటే అతన్ని చంపాలి. కానీ ధర్మశాస్త్ర ప్రకారముగా కనుక ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించిస్తే వారు ఉల్లంఘించినట్లయితే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేక జీవించినట్లయితే వారిని చంపాలి. కానీ ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని పాతన ప్రకారముగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలదు. కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా గొర్రె ఎడు రక్తం ద్వారా కనుక నీ పాపం పరిహారం కాదు. కానీ కనుక నీ పాపం పరిహారం కావాలంటే రక్త ప్రోక్షణ అవశ్యం. తద్రక్తం పరమాత్ముడైన పుణ్యాత్ముల దేవుని రక్తము కావాలి. ఆ దేవుడే ధర్మశాస్త్ర ప్రకారముగా చూడండి ఎబ్రీ పత్రికలో ఆయన లోకానికి ఏ రీతిగా వచ్చి నీ నా పాప పరిహారము కొరకే ధర్మశాస్త్ర ప్రకారముగా రక్తము లేనిదే మానవునికి పాప క్షమాపణ లేదని ఇక్కడ లేఖనం మనం గమనిస్తూ ఉంటాం. చూడండి 9వ అధ్యాయము 2వ వచనము, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. హెబ్రీ 10:3లో అయితే ఆ బలులు అర్పించిన చేత ఏటేటా పాపములు జ్ఞాపనముచున్నవి. ఎలనగా ఎట్ల యొక్కయో మేకల యొక్క రక్తము పాపము తీసివేట అసాధ్యం. చూడండి అదే 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబట్టు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములు ఎన్నటికీ తీసివేలేని ఆ బలుల్ని మాటి మాటికి అర్పించు ఉండును. ఈయనైతే పాపము నిమిత్తం సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదపీఠంగా చేయబడు కనిపెట్టచ్చు. ఆ దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణము చేసి ఉన్నాడు. 17వ వచనం, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్తున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడను ఉండదు. ధర్మశాస్త్ర ప్రకారంగా గొర్రె రక్తం ద్వారా పాప క్షమాపణ పోయేది ఆ రోజుల్లో.
కనుక ఇప్పుడైతే దాని ద్వారా పాపము పోదు అని చెప్పి యేసుప్రభు వారే మన కొరకు వచ్చి బలైపోయి విశ్వాసం మూలమనే ఆ పాపములో నోటితో ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారానే ఆయన రక్తంలో యేసు రక్తంలో కడగబడడం ద్వారానే మానవునికి పాప క్షమాపణ. రక్తం ద్వారా ఆయన రక్తం ద్వారా యేసులో రక్తం ద్వారా కడగబడాలంటే ఏముండాలంటే విశ్వాసం. నమ్ముట వలన విశ్వాసము. కనుక నమ్మిట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. గమనించండి, మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడ్డాన్ని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వల్ల నీతిమంతులమని తీర్చబట్టుకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. యేసుక్రీస్తునందే ధర్మశాస్త్రం వల్ల ఒక వ్యక్తి నీతిమంతుడు తీర్చబడ్డాడు కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ రక్తముల కడగబడడం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడని స్పష్టంగా ఇక్కడ రాయబడుతూ ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలమున ఏ శరీరయు నీతిమంతుడిగా తీర్చబడడు కదా. గమనించాలా, ధర్మశాస్త్రమును కనుక ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చలేదు. యేసుప్రభు వారు అమ్మాయికి పాపము చేయకంటే ఆ పాపాత్మ స్త్రీకి పాపము చేయని చెప్పింది. ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఆమెను రాలిసి చంపాలి. ఎప్పుడైతే నోటెడ పాపం ఒప్పుకొని విడిచిపెడతామో యేసు రక్తములో కడగబడతామో, కోరు రక్తము, గొర్రె రక్తము, ఎడ్ల రక్తము, మేక రక్తము నీ పాపం పరిహారము కాదు. ధర్మశాస్త్ర ప్రకారం కోలు, గొర్రె, ఎడ్ల రక్తం ద్వారా నీ పాపమునకు విజయము నీకు లేదు. కనుకనే యెహోవాన్న ఆయనే యేసుప్రభు వారికి వచ్చి సిలువలో చనిపోయి పరలోకానికి వెళ్ళి ఆ రక్తాన్ని పరలోకంలో ప్రోక్షించి ఆయన భూమి మీదకే పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఆయన రక్తంలో కడగబడి ఆయన విశ్వాసం ఉంచి వారిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీవు అన్నదానం, గోదానం, భూదాన, దాన ధర్మాలు, గుడులు, గోపురాలు, ఏదో స్వనీతి క్రియలు, ఆ సొంత క్రియలుగా నువ్వేదో చేసి నీ ధర్మశాస్త్ర ప్రకారముగా ఏదో మేలు చేసి నీ మోక్షం పొందుతాను అనేది అది దేవునికి ఉద్దేశము కాదు. కోలు, గొర్రె, ఎడ్ల రక్తం ద్వారా నీ పాపం పరిహారము కాదు. ఎందుకంటే బురదలో పడిన అబ్బాయిని బురద నీరుతో కడగకూడదు, మంచినీరు కావాలి. అలాగే పాపములో పుట్టి పాపములో జీవించి పాపములో చనిపోయిన మనుషుని కొరకు ఏ రక్తం కావాలంటే స్త్రీ పురుష కలయిక లేని రక్తము కావాలి. ఆ రక్తము ప్రపంచంలో దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుప్రభు వారు. ఆయనే లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువలో బలైపోయి రక్త ప్రోక్షణ చేశాడు. ఆ రక్తం కిందకి నువ్వు వచ్చినట్లయితే ఎంత ఘోర పాప, దొంగవైనా, వ్యభిచారమైనా, జోదగాడవైనా, మోసగాడవైనా, హంతకుడవైనా ప్రభుత్వమే నేను క్షమించకపోయినప్పుడు కూడా ప్రభుత్వం ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేశారు. కనుక అతడు చివరి కోరిక అడిగారు, అయ్యా నీ కోరిక ఏంటి చెప్పు అంటే, చివరి కోరిక అంటే అయ్యా నాకు బాప్తిసం కావాలి. ఎందుకంటే యేసుప్రభు వారిని నా దేవుడిగా స్వీకరించాను. నాకు బాప్తిసం ఇచ్చినట్లయితే, నన్ను ఉరివేసినట్లయితే, నేను చనిపోయినట్లయితే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. అదే నా నిరీక్షణ చెప్తూ సంతోషముగా ఉన్నాడు. అక్కడున్న జైలర్లు, అధికారులు అందరూ కూడా చాలామందిని ఉరేసాము కానీ ఎవరు కూడా ఎంత సంతోషంగా లేరు. ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది అంటే యేసుప్రభు నా కొరకే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దిన తిరిగి లేచాడు. కనుక ఆయన రక్తము ద్వారా మీరు నన్ను ఉరేస్తున్నారు కానీ నీ లోకములో కన్ను మూసిన వెంటనే నా ఆత్మ పరలోకానికి యుగ యుగములు నేను పరలోకములో ఆనందిస్తాను, దయచేసి నా త్వరగా ఉరి వేయండి అంటే వాళ్ళు ఆ వ్యక్తిని అవకాశం ఇచ్చి ఇతరులు మార్పు వచ్చిందని చెప్పి అతన్ని విడుదల చేసి ఉరిశిక్ష నుంచి తప్పిస్తూ వచ్చారు. ఈ ఆనందము నీకు కావాలా ప్రియ సహోదరి సహోదరుడా? యేసుప్రభు వారు ఎవరు అమెరికా, రష్యా, ఆఫ్రికా దేవుడు, యేసుప్రభు నిమ్మజాతుల దేవుడు, యేసుప్రభు ఎవరో తక్కువ కులముల దేవుడు అనుకొని అజ్ఞానంగా నువ్వు ఉన్నట్లయితే కోలు, గొర్రె, ఎడ్ల రక్తం ద్వారా నువ్వు చేసిన దాన ధర్మముల ద్వారా నీ పాప పుట్టుకతో వచ్చిన పాపములు పులుముతే పోయేవి కాదు. నీ పాపం పరిహారం కావాలంటే రక్త ప్రోక్షణ అవశ్యం. తద్రక్తం పరమాత్మున పుణ్యాత్మున దేవుని రక్తం కావాలి. ఆ దేవుడే యేసుప్రభు వారుగా నీ పాపము కొరకే బలి తన రక్తము కిందకి నువ్వు వస్తే కానీ నువ్వు మోక్షానికి వెళ్ళవు. యేసుప్రభు వారు ద్వేషించి అసహించుకొని ఈ లోకంలో నువ్వు నీకు నచ్చిన దేవుని పూజను చనిపోయినట్లయితే కనుక నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్తారు. చూడండి 17వ వచనంలో, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడ్డకు
వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. గమనించారా? ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు నీతిమంతుడిగా చేయబడుతూ వచ్చాడు. ఆయనకి 6 తీర్పులు ఇచ్చారు. ఆయన 6 తీర్పుల్లో ఈ నిరపరాధి, నిర్దోషి, నిష్కలంకుడు, పరిశుద్ధుడు, ఇతని ఏ దోషము అగపడలేదు, ఇతని ఏ నేరము మాకు అగుపడలేదని అతన్ని సిలువేస్తూ వచ్చారు. మరి ఎందుకు సిలువేస్తారు యేసుప్రభువు అంటే, మీరు బరబ్బా అని బందిపోటు దొంగ కావాలా, మీ యూదులు రాజు కావాలంటే అతడు మా రాజు కాదు, పిలాతు గారు మీరే మా రాజు అని చెప్పి రాష్ట్రపతికి అంటూ వచ్చారు. కనుక ఆ రీతిగా ఏమి చేయాలి, ఎవరు కావాలంటే మాకు బరబ్బే కావాలి, యేసుని సిలువేయము అని చెప్పారు. కనుక ఆ రీతిగా నీతిమంతుడైన యేసుప్రభువారు నేను ఆ పాప పరిహారం కొరకే సిలువ వేయబడ్డాడు. ఎవరిని కోరుకున్నారంటే దొంగోని కోరుకుంటూ వచ్చారు. సృష్టికర్తన దేవుణ్ణి సిలువేయమని కోరుతూ వచ్చారు. ఆయన ఏ నేరం చేయనప్పుడు కూడా ఆయన నీతిమంతుడిగా చూడండి. కనుక మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబట్టుకు వెదుగుచుండగా మనము పాపులముగా కనబడిన ఆ పక్షమందు క్రీస్తు మన పాపమునకు పరిచారకుడు ఆయన. అట్లా అనరాదు. కనుక మన నీతిమంతులు చేయడానికి ఆయన కల్వరి సిలువలో ధర్మశాస్త్రం అంటే నిలువుకొయ్య, అడ్డుకొయ్య అంటే కృప. నేను ఆ పాపం పరిహరించడానికి ఆయన నీతిమంతుడుగా వచ్చాడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక, ఆయన ఏ దోషం లేదు కనుక మనం పాపులు, ఆయన రక్తంలో కడగబడిన వారు ఎవరు పాపులు కారు. 18వ వచనంలో నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినయెడల నన్ను నేనే అపరాధునిగా కనపరుచుకుందును కదా. ఒకప్పుడు సౌలు ఆయన పేరు, దేవుని సంఘాన్ని పాడు చేశాడు, గర్భఫలాలు కోశాడు, సేవకులను చంపాడు, ఘోరమైన కార్యాలు జైలు నింపాడు. అటువంటి పూర్వ హింసకుడు, దోషకుడు, హానికరుడైన ఆ వ్యక్తి అంటున్నాడు, పూర్వము నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినయల్లా నన్ను నేనే అపరాధునిగా కనపరుచుకొందును. కనుక అతడు సంఘాన్ని పాడు చేసినట్లయితే అతడు అపరాధి అవుతాడు. అతడు అపరాధి అతని పాపములు ఎట్లా పరిహరించబడ్డాయంటే ప్రభువుని కల్లారు చూశాడు, ప్రభువుతో మాట్లాడాడు, ప్రభు ద్వారా 3 దినాలు తన పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాడు. అందుకే సౌలు అంటే పెద్దోడు, పౌలు అంటే చిన్నవాడు. సౌలు అంటే దేవుని సంఘాన్ని హింసించాడు, నాశనం చేశాడు, పాడు చేశాడు. కనుక దేవుని యొక్క కార్యాలకు ఆటంకముగా అడ్డుగా ఉన్నాడు. పౌలు అంటే చనిపోయినంత వరకు కూడా ప్రభు కొరకు సాక్షిగా చేయబడుతూ వచ్చాడు, ప్రభు కొరకు తన ప్రాణం పెట్టాడు. కనుక ఎన్నడూ కానీ పడగొట్టిన వాటిని అతడు ఎన్నడూ మరలా పడగొట్టలేదు, మరలా పాడు చేయలేదు. సంఘాన్ని కడుతూ వచ్చాడు కానీ సంఘాన్ని పాడు చేయలేదు. నిజమైన సేవకుడు సంఘాన్ని కడతాడు, నిజమైన విశ్వాసి సంఘాన్ని కడతారు. నిజమైన దేవుని పిల్లలు ఆయన కొరకు తమ ప్రాణము పోయినంత వరకు చనిపోయిన వారుగా ఉంటారు. 19వ వచనం గమనిస్తే నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై సచ్చిన వాడినైతిని. ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా యెహోవాయే దేవుడు అని కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా కనుక యెహోవాయే దేవుడు అని అనుకున్నాడు. ఆయన యెహోవాగా ఆయనే యేసు ప్రభువారని, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడని ఎప్పుడు సౌలు పౌలుగా మారాడో, ప్రభువుని చూశాడో అప్పుడు గ్రహించి ధర్మశాస్త్రము ప్రకారముగా చూస్తే పౌలుకి పాపక్షమాపణ లేదు. ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే కోళ్ళు గొర్రెలు ఎడ్ల రక్తం ద్వారా పాపక్షమాపణ లేదు. ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే మానవ క్రియలు, మానవ చేసే నీతి క్రియలు మురుకు పీలికల వంటివి. ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు బ్రతికినట్లయితే నువ్వు మోక్షానికి హక్కుదారుడు కావు. అందుకే ధర్మశాస్త్ర విషయంలో పౌలు ఎలా ఉన్నాడంటే చచ్చిన వాడినైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాను. ఏమంటాడంటే కనుక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఒకప్పుడు ఆ క్రీస్తు ప్రజల్ని, ఆ క్రీస్తు సేవకుల్ని, ఆ క్రీస్తు దేవుని బిడ్డలే, యేసుప్రభు దేవుని బిడ్డల్ని చంపుతూ వచ్చాడు. కనుక ఘోరంగా దేవుని సేవని, దేవుని సంఘాలను పాడు చేస్తూ వచ్చాడు. అదే వ్యక్తి అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను,
ఇప్పుడు యేసు ప్రభువు వారి కొరకు నేను సిలువ వేయబడి ఉన్నాను. పౌలా నీకు ఏ శిక్ష విధించాలి కదా చెప్పు అంటే, నేను రోమిని కనుక నా మరణము నేను కోరుకునే హక్కు నాకుంది కనుక నన్ను యెరూషలేము వీధుల్లో గుర్రం కట్టి ఈడ్చుకెళ్ళిపోయి నా తలకాయ నరికివేయండి. ఎందుకంటే యెరూషలేము వీధుల్లో నా ప్రభువుని ఆ సిలువ మోసుకుంటూ తీసుకెళ్ళి ఆయన్ని సిలువ వేశారు కనుక నా ప్రభువు తిరిగిన వీధుల్లో నేను కూడా నా రక్తం కార్చాలి. నేను చేసిన పాపం కొరకే నా తలకాయ నరికివేయాలి, నేను ప్రభు కొరకు చావాలి అని ఆ రీతిగా పౌలు తన మరణాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే. ఒకప్పుడు క్రీస్తుకు విరోధముగా, యేసుప్రభు విరోధంగా, సంఘానికి విరోధంగా, సేవకులకు విరోధంగా, పరిశుద్ధులకు విరోధంగా, యేసుప్రభు సేవకు వ్యతిరేకంగా జీవించే వ్యక్తి అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ సిద్ధము, నేను ఇక జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు, ప్రభువే నాలో ఉన్నాడు, నేను ఆయన కొరకు నా ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధముగా ఉన్నాను. అటువంటి త్యాగపూరితమైన మరణం అంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని జయించేవాడుగా మనం గమనిస్తున్నాం. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్లనే జీవించున్నాను. గమనించారా? పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు శరీరం ముందు జీవించిన జీవితము నన్ను ప్రేమించాడు, నా కొరకు బలయ్యాడు, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు, నా కొరకే దేవుని కుమారునిగా యేసుప్రభు లోకానికి వచ్చారు, నా కొరకు తన రక్తము కాచాడు, నాలో విశ్వాసం ఉంచాడు, ఆయనలో ఉన్న నా విశ్వాసం బట్టి, నా విశ్వాసం నాది కాదు ఆయనది, ఆయన విశ్వాసము నాలోకి వచ్చింది కనుక, నేను విశ్వసించాను కనుక నేను ఇప్పుడు ఆయన కొరకు జీవిస్తున్నాను అని తన్ను తాను ప్రభువుకి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది చూడండి 1 వచనం, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. గమనించారా? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నేను ఆయన కృపను వ్యర్థము చేయను. ఆయన కృప నేను పొందాను. ఒకప్పుడు సౌలుని, ఇప్పుడు పౌలుని, ఒకప్పుడు దుర్మార్గుని, హింసకుని, హానికరుని, ఒకప్పుడు దేవుని సంఘాన్ని అపరిమితంగా నాశనం చేసేవాడిని, ఇప్పుడు దేవుని సంఘాన్ని కట్టడానికే ఎన్నో భయంకరమైన అన్నయ్యతో ప్రభు అన్నాడు, ప్రభువా ఆ సౌలు కొరకు నువ్వు వెళ్ళి అన్నయ్య ప్రార్థించినాడు, దుర్మార్గుడు ప్రభువా యెరూషలేములో ఉన్న నీ పరిశుద్ధులందరినీ చంపింది గాక, సంఘాన్ని పాడు చేసింది గాక, దమస్కాకు వచ్చి చంపడం కోసమేనంటే నీ అతను ఏర్పరచుకున్నాను, రాజులు ఎదుట, అధికారులు ఎదుట అతడు ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో నేను చూపిస్తాను, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థించేయంటే అన్నయ్య ప్రభు మాట విన్నాడు. కానీ ఇక్కడ 2వ విషయం మనం గమనించినట్లయితే, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రమే నీతి అయితే యేసు ప్రభు చనిపోయింది నిష్ప్రయోజనం. కనుక నీతిమంతులు ఎట్లా చేయబడ్డామంటే, నీతిమంతుడని యేసు ప్రభువారు జన్మలో పరిశుద్ధులు జీవించిన 33 సంవత్సరాల పరిశుద్ధులు జీవించాడు, 6 తీర్పులు అన్యాయపు తీర్పు పొందాడు, ఆ తీర్పులో నిరపరాధ, నిర్దోషి, నిష్కలంకుడు, పరిశుద్ధుడని, ఈయన ఏ దోషము ఏ అపరాధమితంలో లేదు, ఇతడు నీతిమంతుడు అని ఆయన ప్రక్కల్లో బల్యముతో పురుషుల వ్యక్తి కూడా నీతిమంతుడిగానే ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ గమనిస్తే మనం 2వ చూస్తే, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది. నీతి మనుషుడు స్వనీతి, మనుషుడు అన్నదాన, గోదాన, భూదాన, దాన ధర్మాలు, లోకంలో మానవుడు చేసిన నీతి క్రియలే ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా మోక్షమైతే యేసు ప్రభు చనిపోవడం అనేది నిష్ప్రయోజనం. ధర్మశాస్త్రం చూసి మళ్ళీ చదువుతాను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. నీ ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు నీతిమంతుడిగా చేయబడడు అని ఇక్కడ మనం చదువుకున్నాం. చూడండి, ఆ మాటను జ్ఞాపం చేస్తాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడిగా తీర్చబడడు కాదా అని 16వ వచనం చివరి భాగంలో ఉంది. కనుక క్రీస్తు చనిపోయినది ఎవరి కొరకంటే, నీతి లేని మానవుని కొరకు, నీతి లేని ఆ పాపమున్న మానవుని కొరకు, పాపము చేత అపరాధం చనిపోయిన మానవుని కొరకు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి ముత్యంగా లేచిన ద్వారా యేసు రక్తము
ప్రతి పాపమును కడిగి నీతిమంతుడిగా నిన్ను చేయగలిగేది యేసుప్రభు ఒక్కరే. కనుక ఆ రక్తం కిందకి వచ్చినట్లయితే సౌలు పౌలుగా మారాడు దేవుని కృపలో. సౌలు పౌలుగా మారి నీతిమంతుడయ్యాడు. సౌలు పౌలుగా మారి ప్రభు కొరకు హతసాక్షి చేయబడ్డాడు. సౌలు ఆయన సేవకుడిగా జీవించి ఆయన విశ్వాసం మూలంగా ఆయన నీతిమంతుడు కనుక తాను నీతిమంతుడయ్యి నిత్యరాజ్యమైన మోక్షమును సంపాదించుకుంటూ వచ్చాడు. ఆ రాజ్యము నీకు కావాలా? నీ స్వనీతి, నీక స్వజ్ఞానం, నీ ధర్మశాస్త్రము, నీ నీతి క్రియలు, మురుకు పీలికులు, వాటి ద్వారా నీవు నిత్య నరకానికి వెళ్తావు. యేసుప్రభువారు నిష్ప్రయోజనంగా ఆయన చనిపోలేదు. ఆయన నా పాప పరిహారం కొరకే ప్రయోజకుడిగా లోకానికి వచ్చి గొర్రెల ఎడ్ల రక్తం ద్వారా పాపక్షమాపణ లేదని ఎరిగి ఆయనగా యెహోవాగా ఆయనే వచ్చి మన పాప పరిహారం కొరకు చనిపోయి రక్త ప్రోక్షణ చేసి ఆయన నీతిమంతుడు నిన్ను నన్ను కూడా నీతిమంతుడిగా చేశాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే ప్రియ సహోదరి సహోదరుడా, నీవెవరైనప్పుడు కూడా కనుక నీ ధర్మశాస్త్రం నిన్ను రక్షించదు, నీ నీతి నిన్ను రక్షించదు, నీ ధర్మశాస్త్రం నిన్ను మోక్షాన్ని తీసుకెళ్ళదు, నీ నీతి నిన్ను మోక్షాన్ని తీసుకెళ్ళదు. యేసు రక్తము ద్వారానే నీ పాప క్షమాపణ, యేసు రక్తము ద్వారానే నువ్వు నీతిమంతుడు చేయబడతావు. యేసు ప్రభువారు ఆయన రక్తములోను కడగబడు ద్వారానే ఆ మోక్షాన్ని నువ్వు పొందుకుంటావు. లేదా అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తీర్చుకో. జిమ్గల్ తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు దేవా. ఎవరైతే వ్యతిరేకతలు ఉన్నారో, అజ్ఞానంగా ఉన్నారో, గొర్రెల ఎడ్ల రక్తం ద్వారా దేవ, ధర్మశాస్త్ర నీతి క్రియల ద్వారా దేవా, వారి స్వజ్ఞానము చేత వారు మోక్షం సంపాదించుకుంటారని ఆయన ఉంటున్న అజ్ఞానాన్ని తొలగించి, నాయన పాపం పోవాలని, రక్త ప్రోక్షణం కావాలని, ఆ రక్తమే నువ్వు నీతిమంతుడిగా కాచావని, నువ్వు నీతిమంతుడివి, నీ రక్తంలో కడగని ప్రతి ఒక్కరు నీతిమంతుడని, నీ ద్వారా మోక్షమని ఎరిగిన వారుగా నీ ఏర్పాట్లను రక్షించమని, నమ్మకమైన సేవకుల్ని, నమ్మకమైన విశ్వాసుల్ని ఇంకా బలపరిచి అభిషేకించి వాడుకోము. నీకు విరోధంగా ఉన్న క్రైస్తవులు, నీకు విరోధంగా ఉన్న విశ్వాసులు, నీకు విరోధంగా ఉన్న సేవకులని చెప్పుకొని వీరి ముగ్గురిలో కూడా నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుని సేవ చేయి రమ్ము ఓ యవనుడా, ప్రబల జేయు ప్రభు సువార్తకెమ్ము నీ బలం. శుభమనిట్టు సేవ చేయు యువజనాలికి, శుభమనిట్టు సేవ చేయు యువజనాలికి. తప్పిపోయినట్టి నిన్ను కనికరించెను, గొప్ప విందు చేసి ఉంగరము పెట్టెను. తప్పిపోయినట్టి నిన్ను కనికరించెను, గొప్ప విందు చేసి ఉంగరము పెట్టెను. తప్పులన్నీ మన్నించెను గొప్ప దేవుడు, తప్పులన్నీ మన్నించెను గొప్ప దేవుడు. తప్పక క్షమించవా నీ విరోధులన్, తప్పక క్షమించవా నీ విరోధులన్. అందరికీ ప్రైజ్.